నేను ఆల్రెడీ మీకు శుక్రవారం రోజు చెప్పడం జరిగింది. ఎఫెసీ పత్రిక ఈరోజు 5వ అధ్యాయాన్ని ముగించుకొని రేపు వారం రోమపత్రిక కానీ ఇంకేదైనా బుక్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా చదువుదాం. ఎఫెసీయులకు రాయబడినటువంటి పత్రిక 5వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు 2 భాగాలు వేస్తున్నాం. ఆ 2 భాగాలు ఏంటి మనం అర్థం చేసుకున్నానికి ముందుగా వాక్య భాగాన్ని మనం చదువుదామండి. ఎవరైనా ఒకరు చదవండి. ఇందులో గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదీకరించుట కష్టం. కారణం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులను మొదట మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కాదు. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలును కీడును వివేచించుటకు సాధనము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో ఈ యొక్క గ్రంథకర్త వాళ్ళకి ఏమని చెప్పుకుంటూ వస్తా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, లేకపోతే మీరు అనుకున్నటువంటి ప్రధాన యాజకులు కావచ్చు, మోషే కావచ్చు, అహరోను కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, మీరు ఎవరనుకున్నా సరే వారందరికంటే గొప్ప వ్యక్తి అని చెప్పుకుంటూ వచ్చి వాళ్ళకి అర్థం కాకపోవడం ద్వారా మరలా ఆయన ఏం చేశాడంటే ప్రవక్తల గురించి చెప్పాడు, తర్వాత ప్రధాన యాజకుల గురించి చెప్పాడు, ఆ తర్వాత ఒక మనిషిగా ఆయన చాలా గొప్పవాడని చెప్పాడు. అయినా వారికి బోధ పడినందువలన ఇప్పుడు ఏం చేశాడంటే ఇందును గూర్చి అంటే అక్కడ ఫుట్నోట్లో ఏముంది చూడండి ఒకసారి. ఇందును గూర్చి అనే మాట దగ్గర ఫుట్నోట్లో ఏముంది? ఇతనని గూర్చి అని ఉంది. ఇతనంటే ఎవరి గురించి అంటే మెల్కీసెదెకు క్రమాన్ని చూపించి పైన మనం చదువుకుంటూ వస్తే మెల్కీసెదెకు క్రమంలో కూడా ఆ మెల్కీసెదెకు కంటే నేను చెప్పే వ్యక్తి చాలా గొప్పవాడు, ఆయన నిరంతరము యాజకుడుగానే ఉండడానికి దేవుడు ఆయన నియమించాడు అనే విషయాన్ని కొనసాగించుకుంటూ వస్తూ ఇక్కడికి వచ్చేసరికి ఎన్నో విషయాలు చెప్పాను మీకు, కానీ మీరు ఏమైపోయి ఉన్నారు? వినడానికి మందులైపోతున్నారు. దానికి కారణాలు 2 కారణాలు చెప్తున్నాడు. ఒకటి, మీరు సరిగా వినడం లేదు. ఒకవేళ విని దానికి ప్రతిఫలముగా అభివృద్ధి రావాలి, కానీ మీకు ఏమొస్తుంది? దుష్ఫలితం ఎదురైంది మీకు. మీరు వింటే ఆధ్యాత్మికంగా ఎదగాలి, కానీ మీరు ఎదగలేకున్నారు. కారణాలు ఏమిటో కొన్ని విషయాలు చూపిస్తా ఉన్నాడు. మొదట వినడానికి మేమేమో బోధిస్తా ఉన్నాము, మేమేమో చెప్తా ఉన్నాము, కానీ మీరు మాత్రం ఏమైపోతున్నారు? విని మౌనంగా వెళ్ళిపోతా ఉన్నారు. మీరు యూదులే కానీ పేరుకి మీరు క్రైస్తవులే కానీ మీరు క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణాలు లేవు. క్రైస్తవులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటంటే దినదినము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడమే. ఇది ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయం. దాన్ని ఆయన విశదీకరిస్తూ ఆయనకి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, అయ్యో మందులైనటువంటి ఇశ్రాయేలులారా, మందులైనటువంటి యూదా క్రైస్తవులారా, మీకు ఎంత చెప్పినా ఎన్ని విషయాలు చూపించినా యేసు ప్రభువుని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీరు ఎరగలేకున్నారు. దానికి కారణం ఏంటయ్యా అంటే మేము బాగా ఆలోచించి పరిశీలించి చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటయ్యా అంటే మీరు సరిగా వినడం లేదు. విననందువల్లనే మీరు ఏమనుకుంటారు? ఎందుకంటే మీరు ఎందుకు వినలేకపోతున్నారంటే ఆత్మీయ గణనం మనం ఆల్రెడీ చూసుకున్నాం.
ఏమని? మేము మొదటి నుంచి క్రైస్తవులమే, మేము పుట్టుక నుంచే అబ్రహాము సంతానం, మేము యూదా వంశంలో పుట్టాము, కాబట్టి మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిందంతా రాంగు, మాకు చెప్పింది ధర్మశాస్త్రం చెప్పింది కరెక్ట్ అనే బోధలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని హెచ్చరికలు చూపిస్తూ ఉన్నాడు, ఇంకా కొన్ని హెచ్చరికలు చూపిస్తూ ఉన్నాడు. మీరు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, ఇప్పుడు మనం దాన్ని చదువుకుందాం. మనం ఏమనుకుంటామంటే, మనం కూడా పుణ్యం కాంచి క్రైస్తవులమే, మనం కూడా పుణ్యం కాంచి ప్రభువు నమ్ముకున్న వారిమే అని అనుకుంటాం. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటయ్యా ఉంది అంటే, మనకు సరిగా దాన్ని వినకపోవడమే, రెండవది సరిగా అర్థం చేసుకోకపోవడమే. ఈ రెండు కారణాల వల్ల క్రైస్తవుడు దిగజారిపోయినటువంటి అనుభవాల్లో ఉన్నాడు. ఆధ్యాత్మికంగా అభివృద్ధికి రాకపోవడానికి కొన్ని కారణాలు చూపిస్తున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం చూద్దాం. కొన్ని కారణాలు చూపిస్తున్నాడు అక్కడ. యేసు ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉన్నాడు వాళ్ళకి? యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరం బోధించాడు. ఆ 3.5 సంవత్సరంలో వినిదంతా వ్యర్థమైపోతా ఉంది. వాళ్ళకి వింటున్నారు కానీ వాళ్ళు దాన్ని ఏమి పట్టించుకోవట్లేదు. దాంట్లో నుంచి వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థాయిలో నుంచి ఎదగడం లేదు, అక్కడే ఉన్నారు. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 8 నుంచి 12 వచనాలు ఒకసారి మనం గమనిద్దాం. అక్కడ విత్తువాని ఉపమానం గురించి కొన్ని మాటలు మాట్లాడతాడు చూద్దాం. మరికొన్ని మంచి నేలను పడి అవి మొలచి 100 అంతలుగా ఫలించాడు. ఈ మాటలు పడుచు శరీరాలు విరులుగా కానీ జాగ్రత్తగా చెప్పాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ విత్తువాని విమానం గురించి చెప్తూ ఇశ్రాయేలుకి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే విత్తనాల గురించి చెప్తా ఉన్నాడు. అంటే విత్తనాల గురించి అంటే ఆయన ఏమన్నా వ్యాపారం చేసేదానికి వచ్చాడా? దాని అర్థం ఏంటంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి అనే దాన్ని వాళ్ళకి కొంచెం అర్థమయ్యే రీతిగా, వాళ్ళకైతే అర్థం కాలేదు కానీ వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ప్రభు బోధించాడు. విత్తువాని ఉపమానం ఏంటి అంటే, విత్తనాలు 3 రకాలు అన్నాడు. సరే, విత్తనము ఒకే విత్తనము, కానీ వేసే నేల మాత్రం సపరేట్ అన్నట్టు. 3 రకాల నేలలు ఉన్నాయంట. ఆ 3 రకాల నేలలో మొదటిది మంచి నేల. ఈ మంచి నేలలో ఉన్నటువంటి విత్తనము పుష్కలంగా ఫలిస్తుంది, పండిస్తుంది. దాని కాలానికి సమయానికి అనుగుణంగా అది ప్రవర్తిస్తుంది. అంటే ఒక విశ్వాసిని, మంచి విశ్వాసి ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడంట. వాడు ఎలా ఉంటాడంటే, అందుకని ఆయన చెప్పిన సంగతులు వాళ్ళకి అర్థం కాల, అందుకని యేసుప్రభు వాళ్ళకి అర్థం కాదు. మనకైతే సింపుల్గా అర్థమయ్యేదానికి ఉపమానాలతో సహా మనము వివరించుకుంటున్నాం, దానికి ఉదాహరణ కూడా ఇస్తా ఉన్నాం. మొదటిగా మంచి నేల. మంచి నేల అంటే విశ్వాస జీవితంలో రక్షించబడిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, చెప్పిన దాన్ని వినేదానికి వేగిరి పడతాడు. మొదట విశ్వాసి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే గుర్తు ఏంటంటే, వాడు వినేదానికి ముందు వేగిరి పడతాడు. రెండవది చదివేదానికి వేగిరి పడతాడు. మూడవది నేను నేర్చుకోవాలా అనే ఉద్దేశంతో వస్తాడు. ఇది మొదటి రకం నేల. ఈ నేలన మంచిగా లోతుగా భూమిని తవ్వి ఒక విత్తనం వేసేసి దానికి సమయానికి నీళ్లు పోసి దానికి సమయానికి ఆ ఎండ కానీ గాలి కానీ తగలుతా ఉన్న ప్రాంతం వేస్తే అది తొందరగా ఫలిస్తుందని దాని అర్థం. అందుకని ఆయన ఘోరమైనటువంటి మాట చెప్పేది వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇది మొదటి మాట ఏంటంటే, ఎక్కడ ఇవ్వమన్నాడు విత్తనాన్ని? మంచి నేలలో వేసినటువంటి విత్తనం. మంచి నేల అంటే విశ్వాసికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ కూడా నేను మీకు వివరించాను. ఆ విశ్వాసి ఎలా ఉంటాడు అంటే, మొదటిగా ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? వాక్యాన్ని చదివేదానికి వేగిరి పడతాడు, వినేదానికి వేగిరి పడతాడు, పాడేదానికి వేగిరి పడతాడు, నేర్చుకునేదానికి వేగిరి పడతాడు. ఇది మంచి నేలకి సంబంధించినటువంటి సాదృశ్యం. ఉదాహరణకి విశ్వాసి ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఫలిస్తాడు, లేకపోతే వారికి ఫలింపు రాదు. చెట్టేమో ఉంటుంది కానీ ఫలింపు రాదు. ఫలింపు రాని చెట్టుని అదే మత్తయి సువార్తలో మరలా నరికి అగ్నిలో వేస్తాను అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఫలించేదానికి మనకు ఈ క్వాలిటీస్ మన జీవితంలో ఉన్నవా లేవా అని మనం పరీక్ష చేసుకోవాలి. ఈరోజు
మంచి నేలలో పడినటువంటి విత్తనము ఫలిస్తుంది, దానికి కాలానికి తగినట్టుగా ఫలాన్ని ఇస్తుంది. మరి మనము ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా మనము ఫలించలేకపోవడానికి కారణం ఏంటి అంటే వినడము. అందుకని ఇక్కడ అంటాడు యూదులకి, మీరు మొదటి నుండి మేము దేవుని బిడ్డలు అంటున్నారు, కానీ మీరు ఇంకా చిన్నపిల్లల వలె ఉన్నారు, మీరు పాలు తాగే పసిపిల్లల వలె ఉన్నారు. అంటే మీరు ఇంకా ఎదగలేదు. చిన్నపిల్లడు ఏ రీతిగా పాలు తాగుతారు, ఎన్ని ఉదాహరణలు చూపిస్తామని చూడండి. ఆయన మీ ఉద్దేశం ఏంటంటే మీరు చిన్నపిల్లల వలె ఉన్నారు, ఆధ్యాత్మికంగా ఎదగాలనే ఉద్దేశం మీరు లేదు. ఎందుకంటే మీరు ఆత్మీయ గర్వంగా ఉన్నారు. మాకంతా తెలుసు, మేము పాటలు పాడుతున్నాం, మేము వాక్యాన్ని చదువుతున్నాం, మేము మాత్రమే క్రైస్తవులు అనుకుంటున్నారు. అందుకని మీరు ఫలింపు లేదు. ఒకవేళ మీలో ఫలింపు ఉంటే ఖచ్చితంగా మీరు అభివృద్ధి చెందుతానే ఉంటారు. అంతే, అది దానికి అర్థం లేదు. రోజు రోజుకి పెరుగుతా పోవడమే. ఒక్కొక్క దాంట్లో అనుభవం, ఆ అనుభవాన్ని బట్టి ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళకి వివరిస్తూ ఉన్నాడు. అదే 11వ వచనంలో ఉన్నటువంటి చదువు. 11వ వచనం ఒకసారి చదువు. ఇందును గూర్చి మేము చెప్పవలసింది ఏమనగా అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు ఏమై ఉన్నారు, మీరు వినేదానికి మందులై ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువు పెద్దగా ఒక సౌండ్ చేశాడు, చెవి గలవాడు వినుగా. కానీ చెవులు లేవని అర్థం అనగా చెవులు ఉన్నాయి, కానీ మందామంతులై ఉన్నారు. ఎందుకని వాటి యూదులు మాకు వివేకి బోధించేది, మాకు మేమే బోధించుకోగలం అనుకునే వ్యక్తులు అన్నమాట. చాలా మంది అనుకుంటారు, నువ్వా నాకు చెప్పేది అంటారు కదా. అది దాన్నే గర్వం, ఆత్మీయ గర్వం. నువ్వు మాకు చెప్పాలా, నువ్వు మాకు చెప్పే స్థాయా, నేను అందరికంటే ముందు చర్చికి వెళ్ళాం, మేము అందరికంటే ముందు బైబిల్ చదివాం అని అనుకుంటున్నాడు చూడండి. అలాంటి వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. మొదటి ఉదాహరణ. రెండవ ఉదాహరణ చదివాం. లోకాసు వార్తలోనే కంటిన్యూషన్ చేయి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క నేల గురించి మాట్లాడుకుంటూ మనం వెళ్దాం. త్వరగా చదివాం. రెండవ నేల 8వ అధ్యాయం మా చదువు కంటిన్యూషన్ చేయి. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటి? ఆయన దేవుని రాజ్య మార్గమును ఎరుగుట నీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉన్నట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం. లోపక్కనుండు వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో ఉండిన వాక్యం వెళ్ళిపోవును. ఏం చేస్తాక ఇవి తోవ పక్కన పడ్డాయి. ఎక్కడ విత్తనము మంచి నేలలో పడాలి. మంచి నేల అంటే ఎక్కడ మనిషికి ఒక విశ్వాసికి హృదయం. ఆ హృదయంలో పడడం లేదు. ఇవి ఎక్కడ పడుతున్నాయంటే పక్కన శరీరానికి పడుతున్నాయి. అందుకని సైతాన్ వచ్చి విన్నంత మట్టుకు బాగా ఉంటారు, కానీ దాన్ని అవలంబించేదానికి ప్రయత్నం చేయరు. ప్రయత్నం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. దేవునికి దూరం అయిపోయినటువంటి ఒక్కరోజు దేవుని బోధ వినకపోవడానికి, మంచిగా బోధ చేసే వాళ్ళకి వెళ్ళలేకపోతే ఎలా ఎంత బాగుంటుందో అది అనుభవించినట్టు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఆ అనుభవంలోకి మీరు ఇంకా రాలేదు. యూదులాగా మీరు ఇంకా రాలేదు, ఇశ్రాయేలులాగా మీరు ఇంకా రాలేదు. ఇప్పుడు మనం దాంట్లో చేర్చుకుంటాం. మనం కూడా ఇలా ఉన్నావా? మనం కూడా సంవత్సరాలు తరబడి ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, వాక్యాన్ని వింటా ఉన్నాం, చదువుతా ఉన్నాం. అయినా కూడా మనం దేవుని పట్ల, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ఆధిక్యతను మనం ఇవ్వలేకపోతున్నాము. అంటే మనం కూడా ఇలాంటి వారిమే, ప్రవ పక్కన పడినటువంటి విత్తనం లాంటి వారిని మనం అర్థం చేసుకోవాలి. అందుకని అంత అర్థమయ్యే రీతిగా బోధిస్తా ఉన్నాడు. ఇంకా చూడండి, ఇంకా తొందర చదువు. రాతి నేల అంటే విత్తనాలు రాతి నేలలో వేస్తే ఫలిస్తుందా? ఫలించదు. ఎందుకని ఏరు దిగాలి కదా. అంటే వారి హృదయం బండబారిపోయినటువంటి హృదయం. ఒక విశ్వాసిని 3 రకాలుగా పోల్చి
ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు, మీరు విశ్వాసులైతే 3 రకాల విశ్వాసులు ఉంటారు. నేను కూడా మీకు అప్పుడప్పుడు చెప్తా ఉన్నాను. అప్పుడప్పుడు వచ్చే క్రైస్తవులు వేరే, వాళ్ళు పండక్కి పబ్బాలకి మాత్రమే వస్తారు. ఎందుకంటే లక్షణంగా భోజనం పెడతారు, నీళ్ళు పొలం అని వస్తారు. ఇది ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అంతే. ఇది రెండో బ్యాచ్. ఇది రాతి నేల పడినటువంటి బ్యాచ్. రాతి నేలలో వేస్తాం కదా విత్తనం, ఆ విత్తనము ఎదగదు, ఫలించదు. అంతే, వాడు కూడా అంతే. వాడు రావాలి కాబట్టి నాటకవాసిగా వస్తారు, ఏదో 4 మాటలు చెప్తే వింటారు, వెళ్ళిపోతారు, దానిలో ప్రయోజనం కలవడం. ఇది రెండో బ్యాచ్. ఇకపోతే 3వ బ్యాచ్ ఉంది. వాళ్ళు ఫలించాలని రాదు. మనకి మనం చేయలేము, నువ్వు అనుకుంటే సరిపోతా, మనం చేయలేము. కానీ ఖచ్చితంగా దేవుడు అనుకోవాలి, నువ్వు చేయలేవు. కానీ ఆయన చేయలేని వాడిని మాత్రమే ఎన్నుకుంటాడు, చేసేవాడిని ఎన్నుకోడు. ఆయన చేయలేని వాళ్ళని మాత్రమే పిలుస్తాడు. ఆయన డాక్టరు ఎవరికి అవసరము? జబ్బు కలిగినోడికి అవసరమా? జబ్బు లేనివాడికి అవసరమా? జబ్బు కలిగినోడికే అవసరం. కాబట్టి దేవుడు కూడా ఏ పని కొనగానటువంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడిని ఏరుకుంటాడు ఆయన. అర్థమైనా? అలాంటి వాడిని ఎన్నుకొని ఆయనలో నువ్వు ఎదగాలి అని నీకు తపన ఉంటే, ఆ తపనను బట్టి దేవుడు నిన్ను మంచి జ్ఞానంతోనూ మంచి వివేకంతోనూ నిన్ను ఆయన నడిపిస్తాడనే ఉద్దేశాన్ని ఇక్కడ పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు యూదులను బట్టి. యూదులు ఏమనుకుంటున్నారంటే, మాకంతా తెలుసండి, నువ్వేంటి మాకు చెప్పేది, ఎవరెవరినో చూపిస్తున్నావు, మెల్కీసెదెకు కాడికి వచ్చావు అంటే ఆయన కంటే గొప్పవాడు అయినా అని అన్నప్పుడు, అప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, పిచ్చోళ్ళారా, మీకు ఎన్ని పొంతలు చెప్పినా, ఎన్ని ఉదాహరణలు చెప్పినా మీకు అర్థం కావడం లేదు యేసుప్రభు యొక్క గొప్పతనం. ఆయన గొప్పతనం చాలా గొప్పతనం. కాబట్టి ఆయన గొప్పతనం వెంట కొన్ని వచనాలు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ 2 విషయాలు ఉన్నాయి. 2 విషయాల్లో ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పేదానికి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు, మరి సంఘంగా ఉన్నటువంటి మనం ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, ఈ 2 కారణాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి కారణం, ఆత్మీయంగా లేకపోవడానికి కారణం ఏంటయ్యా వారికి అంటే ధర్మశాస్త్రము. వాళ్ళు మోషే వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పాలిస్తూ ఉన్నారు. కానీ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి క్రీస్తే, ధర్మశాస్త్రంలో చెప్పిందంతా యేసుక్రీస్తు గురించే చెప్పింది అని వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది, ఆ ధర్మశాస్త్రం కిందనే ఉన్నారు. ఇంకా మీకు ఇంకా ఎదుగుదల లేదు. అంటే దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ దేవుడు ఏం మాట్లాడాడు, అసలు ఎందుకు మాట్లాడాడు, నాలో అలాంటి లోపాలు ఉన్నాయా, ఉంటే వాటిని తీసేసుకునేదానికి మనం ప్రయత్నం చేస్తున్నావా, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నతోనే మనము మన జీవితాంతం కొనసాగిపోవడమే. ఈ ప్రశ్న లేకుండా మేమంతా బాగున్నాము, మేమన్నీ కరెక్ట్గానే ఉన్నాము అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావని అర్థం. నువ్వు ప్రతిరోజు ప్రతి క్షణం, ఈరోజు దేవుని వాక్యం అంతా ఏం మాట్లాడిన దానికి తగినట్టుగా నా జీవితం ఉందా, ఉంటే ఇంకొక రోజుకి వెళ్దాం, ఇంకొక లోతుగా నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ లేకపోతే లోతుగా నేర్చుకునేదానికి ప్రభుని అడగదాం. ఈ 2 విషయాలు మనిషి కాదు, విశ్వాస జీవితంలో ఇలా వెళితేనే మాత్రమే అభివృద్ధికి వస్తాడు. అందుకని 2 విషయాలు చెప్తున్నాడు. చూద్దాం. నేను మొదటి విషయం ఏంటో చూద్దాం. అసలు ఏంటి, ఆయన్ని యేసుప్రభుని ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, యేసుప్రభుని ఎందుకనే వాళ్ళు అసలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకి కొన్ని ఉదాహరణ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. యోహాను సువార్త 1:10, యోహాను శుభవార్త 1:10, ఇవన్నీ కంటక వాక్యాలు. ఏముంది అక్కడ చూడకుండా చెప్పండి, చూద్దాం. ఆయన వారి స్వకీయుల దగ్గరికి వెళ్ళును అంటే ఎన్ని కంటక వాక్యాలు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలా? సండే స్కూల్లో నేర్పించాలి. కానీ ఇప్పుడు సండే స్కూల్లో ఏమీ నేర్పించడం లేదు. డ్యాన్సులు నేర్పిస్తున్నారు, పాటలు నేర్పిస్తున్నారు. ఎంత ద్రోహం చేస్తున్నారు చూడండి చిన్నపిల్లలకి. అందుకనే మీరు ఎలా ఉన్నారు, సండే స్కూల్లో నుంచి నేర్చుకొచ్చిన వాళ్ళు కూడా అర్థం కావట్లేదు వాక్యం. సండే స్కూల్లో చెప్పాల్సినటువంటి మాటలేంటి? శాటిలైట్ ఇచ్చేసి ఒక స్టెప్ ఇచ్చేసి వెళ్ళి పంపించేయనా? అదే దేవుడు నేర్పించమంది సండే స్కూల్లో. సండే స్కూల్లోకి కంటక వాక్యాలు. బైబుల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ బైబుల్లో నుంచి ఏ పుస్తకంలో ఏముంది, దాంట్లో కంటక వాక్యాలు ఏముండాలి, కంటకంగా వాళ్ళకి ఏమి నేర్పించాలి. యోహాను సువార్త ఇది ఒక పాట, ఒక కథ, అంతే అయిపోయింది. దానివల్ల ఇప్పుడు మీరు ఎలా భక్తులు అయి ఉన్నారో అలాగే అయిపోతారు. ఎందుకని వాడు చిన్నప్పటి నుంచి అదే క్రమంలో జరుగుతారు.
చేశారు కాబట్టి ఇక అదే వాళ్ళకి అవసరం. ఇక దేవుడు అవసరం లేదు, దేవుడి వాక్యం అవసరం లేదు వాళ్ళకి. చదువు యోహాను సువార్త 1వ అధ్యాయం 10 నుంచి 14 వచ్చే ప్రకటన చదవాలి. 2 మాటలు చెప్పి నేను ముందుకు ప్రయత్నం చేస్తాను. ఆయన లోకంలో ఉండేది, లోకము ఆయన మూలంగా కలిగిన కానీ ఏంటంటే చూడండి, ఇక్కడ లోకం కానీ తీసుకొచ్చాడు. లోకము ఆయన మూలంగా కలిగింది కానీ లోకము ఆయన్ని గమనించలేదు, ఆయన్ని అనుగ్రహించలేదు. మరి ఏం చేసిందయ్యా అంటే ఆయన్ని తృణీకరించింది. ఆ తరువాత ఆయన స్వకీయ దగ్గరికి అంటే తన సొంత జనాంగం దగ్గరికి వెళ్ళాడు. అయినా కూడా వాళ్ళు కూడా ఆయన్ని అపహసించారు, ఆయన్ని త్రోసివేశారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చేసాడంటే వాళ్ళు చూసి కూడా నమ్మలేదు. మనం చూడకుండానే నమ్మాం కాబట్టి మనం మాత్రమే ధన్యులు, మనకు మాత్రమే రక్షణ. అనుమానంగా స్వీకరిస్తే రక్షణ రాదు. మీరు ఎప్పుడైతే నేనే నిజమైన దేవుడి కుమారుడని మీరు ఎరగతారో అప్పుడు మాత్రమే మీకు రక్షణ వస్తుందని ఆయన వాక్యం చెప్తా ఉంది. వీళ్ళు నమ్మినట్టుగా ఉన్నారు. వీళ్ళు ఎందుకు నమ్మినట్టుగా ఉన్నారో, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోలేకపోతున్నారో కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17 వచ్చిన చూడండి ఒకసారి. ధర్మశాస్త్రం చెప్పిందే యేసు ప్రభు గురించి. చదువు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17 వచ్చింది. 2:17 రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులోనే ఉంది. ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన వైపు వెళ్ళిపోతా ఉన్నారు. ఒరే బాబు, ధర్మశాస్త్రం అంతా చెప్పింది యేసుక్రీస్తు ప్రభు గురించే, మీరేం చేస్తున్నారు? విగ్రహాల వైపు వెళ్ళిపోతున్నారు. అట్లా వెళ్ళొద్దు. మీరు వెళ్ళాల్సిన అక్కడికి క్రీస్తు దగ్గరికి, ఆయనే మార్గము అని వాళ్ళకు విశదీపరిచేదానికి ఒక మాట చూపించాడు. ఇప్పుడు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 1:16 నుంచి 1వ వచనం చదవండి. అన్ని వచనాన్ని ఇంటికి చదవండి. 1:16 మాత్రమే చదవండి. 10వ అధ్యాయం 1వ వచనం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుగా, అంటే రాబోచున్న మేలు అంటే ధర్మశాస్త్రం వచ్చింది ఒకసారి, మళ్ళా ఇంకేంటి రాబో ఛాయ అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం వాక్యాన్ని చదివేటప్పుడు. ఏంటి ఇక్కడ ఆల్రెడీ ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రంలో నుంచి రాబో ఛాయ అంటున్నాడు. ఏంటి ఛాయ అంటే ముందుంది అని అర్థం. ఇదిగో ఆ దాన్ని చూపించేదే ఛాయ అంటాం. కాబట్టి ఏంటి ముందున్నది అని వీళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా అర్థం కావట్లేదు. రాబో ఛాయ అంటే ఎంతసేపటికి వచ్చి వెళ్ళిపోయిన ఆయన గురించి ఆలోచిస్తున్నారు కానీ వచ్చి ఆయన గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు సంఘం వచ్చి ఆయన ఇక్కడ చేయాల్సినంత చేసి వెళ్ళిపోయిన దాకా ఏమైతే చెప్పాడు దాన్నే పట్టుకున్నారు. వచ్చేటప్పుడు నేను ఎలా వస్తానని పట్టుకోవట్లేదు సంఘం. అందుకనే సంఘం ఏమైపోతుందంటే సన్నగిలిపోతా ఉంది, బలం లేకుండా పోతుంది. అందుకనే మీరు పాలు తాగేటలాగానే ఉన్నారు, మీకు ఇంకా అభివృద్ధి లేదు. ఆయన ఎలా వస్తాడో మీకు అర్థం కావట్లేదు. నీ మాటకు లోబడతారా? లోబడరు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, మీ సొంత మాటల వల్ల ప్రయోజనం ఉండదు. మరి ఎలా వస్తాడు దేవుని సన్నిధికి? యోహాను సువార్తలో మనం క్లారిటీగా దేవుడు క్లియర్గా రాసి పెట్టాడు. నా తండ్రి పోయి వాడిని ఆకర్షిస్తేనే వాడు నా దగ్గరికి వస్తాడు, మీరంతా బోధ చేసిన రాడు. అంతే సింపుల్గా చెప్పేశాడు దేవుడు. నేను ఎవరినైతే లోకంలో ఎవరైతే నాకు కావాలనో వాడు వాడిని నేను పోయి పట్టుకుంటా, ఆ తర్వాతే వాడు వస్తాడు దేవుని దగ్గరికి. మీరు మాటలు చెప్పారు, ఎంతోమందిని చూస్తా ఉన్నాను నేను. మాటలు చెప్పి దేవుని సన్నిధి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నిలబడలేనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురై ఉన్నాయి. వాళ్ళు వస్తారు పాపం, ఏదో మేలు పొందుకున్నామని మీరు చెప్పడం అట్లా చెప్తారు, వాళ్ళు రావడం కూడా అలాగే వస్తారు పాపం. వచ్చిన తర్వాత ఏం మేలు దొరకకపోతే ఏమైపోతారంటే వెళ్ళిపోయి మళ్ళా లోకంలో కలిసిపోతారు.
అలాంటి వాళ్ళని దేవుడు పిలవలేదు అని అర్థం. దేవుడు పిలిస్తే వాడు చచ్చేంత వరకు వాడు దాన్నే పట్టుకొని రాకుంటాడు అంతే. వాడికి కష్టం రాని, సుఖం రాని, శ్రమ రాని, బాధ రాని. మరి ఈరోజు అలా లేదు. ఎంతసేపటికి దేవుని ప్రేమికో మీరు బాధల్లో ఉన్నారా, అయితే యేసు ప్రభు దగ్గరికి రండి, మీ బాధలన్నీ పోతాయి. ఏడపోతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి నా మాట వింటే. ఆయన చెప్పాడు, నా మాట వింటే మీకు ఇంకా ఎక్కువ అవుతాయి శ్రమలు. ఆ శ్రమంలో మీరు నిలబడగలిగితేనే మీరు రక్షించబడిన వాళ్ళు లెక్క. లేకపోతే రక్షణ లేదని అర్థం. లేకపోతే ఆయన ఏం చెప్పలేదు అక్కడ. మీ విశ్వాసమును బట్టి మీకు బహుమానం, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు బహుమానం. ఇన్ని మాటలు చెప్తా ఉంటే మన వాళ్ళకి ఏం అర్థం కాలేదు పాపం. సరే చూడండి, ఇంకా చదువు 16 వచ్చి చదువు. అదే ఇబ్రీ పత్రిక చదివాను. కొత్త సమయం మించిపోతా ఉంది. 10వ అధ్యాయము 1వ వచ్చింది చదివమ్మా. చదివాను, చదువు 16 వచ్చింది చదువు. అవునంటే ఏదైనా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మవిధులను వారి హృదయంలో ఉంచి వారి మనసు మీద వాటిని వ్రాయును అని చెప్పిన తరువాత మనం అక్కడ ఏం చెప్తామన్నది ఇక్కడ యేసు ప్రభు వాళ్ళు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది, ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి మాటలన్నీ ఒక పుస్తకంలో వ్రాయబడ్డాయి. ఇది అక్కడ జరిగింది. ఇప్పుడు పుస్తకాన్ని విడిచి ఇదిగో నేను చూపించే వ్యక్తి ఎంత గొప్పవాడు, ఎంత మేలు చేసే వ్యక్తో మీకు అర్థం కావడం లేదు. అదే మాటలు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నాయి. ఏంటయ్యాయంటే వారి హృదయంలో నేను ఏం చేస్తాను చదువుకున్న ఒకసారి. వారి హృదయంలో ఆ ధర్మ విధులను ఇప్పుడైతే పుస్తకంలో ఉంది, రేపైతే ఎక్కడ ఉంటాయంట వారి హృదయంలో ఉంటాయి. అవన్నీ ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువే. ధర్మశాస్త్రం అలా ఇవ్వలేదు. ధర్మశాస్త్రము మనస్సాక్షి గురించి అక్కడ మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభు గురించి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనస్సాక్షిని, శరీర స్వభావం అని, ఆత్మ స్వభావం అని ఇన్ని మాటలు తీసుకొచ్చి దేవుడే అంటే యేసుక్రీస్తు ప్రభువే. ధర్మశాస్త్రం తీసుకురాలేదు. ధర్మశాస్త్రం ఏం తెచ్చింది అంటే తప్పు చేసి చంపేయాలి, ఇంతే ధర్మశాస్త్రం తెచ్చింది. దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్ అన్నీ కూడా కొట్టివేసి ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వచ్చి మీ అందరికీ మేలు చేసేదానికి ఆయన శరీర స్వభావంగా ధరించుకుని వచ్చాడు. అన్ని విషయాలు చూపించిన వాళ్ళకి ఇంకా లైఫ్ ఎదగడం లేదు. వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతే ఒప్పుకోలేకపోతున్నారు మనస్సాక్షి. అందుకని వాళ్ళకి ఏంటంటే మీ హృదయంలో నా మాట ఉంచుకోండి అని చెప్పిన మాటలు అప్పుడు మాత్రమే మీరు పైకి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయని కొన్ని మాటలు చెప్పి, ఇప్పుడు రెండో విషయానికి ఆత్మీయత లేకపోవడానికి, ఆత్మీయత లేకపోతే వచ్చే ఫలితాలు ఇక్కడ రాశాను చూడండి. వినిన దానికి ఫలితం నష్టం, వినకపోతే ఫలితం ఏంటంటే నష్టం లేదా దుష్ఫలితాల గురించి 2 మాటలు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు గురించి బోధిస్తా ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. పాత నిబంధనతో చూపించాడు. మరలా అర్థం కాకపోతే మళ్ళా మీరు వినకపోవడానికి మీరు ఎందుకు వినకపోతున్నారంటే మీ మనసు మీ దగ్గర లేదు, మీరు ఎక్కడో ఉన్నారు. ఆయన అంగీకరించినట్టు ఒకటి చెప్పాడు. రెండోది కావాలంటే ఇదిగో నేను చూపించే వ్యక్తిని ఆది నుండే మీకు చెప్పుకుంటూ వచ్చాడు. కావాలంటే ఆ వచనాలు చూపిస్తానని కొన్ని వచనాలు చూపిస్తాను. సమయంలో 2వ గ్రంథం చూడండి. వాళ్ళకి యూదునికి ఎవరంటే ప్రాముఖ్యం? యూదునికి ఎవరు చెప్తే వింటారమ్మా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఎంబ్రోళ్ళు ఎవరు చెప్తే వింటారు? మోషే చెప్తే వింటారు. 2 దావీదు చెప్తే వింటాడు. 3 ప్రవక్తలు చెప్తే వింటారు. 7 ముగ్గురే వాళ్ళకి ప్రాముఖ్యం. ఇంక ఎవరు చెప్పినా వింటారన్నమాట. అందుకని ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి దావీదు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి 2వ సమూయేలు 7వ అధ్యాయం 13 నుంచి 16 వచనం చదువుకుంటారుగా. సమయం కాలాతీతం అవుతా ఉంది. చదువునేను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను ఆ రాజ్య సింహాసనాన్ని నిత్యముగా స్థిరపరుస్తానన్నాడు. అన్నాడా? ఆగమ్మ నచ్చజండి. ఇక్కడ
ఎవరి గురించి మాట్లాడాడు ఇక్కడ? యేసు ప్రభు ఏమైనా కనబడుతున్నాడా? అక్కడ మాట్లాడే సందర్భం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? మీరు బైబుల్ చదవడం లేదు, నాకు అర్థమైంది అది. బైబుల్ చదవండి చదవండి చదవండి, నేను మొట్టుకుంటా ఉన్నాను. బైబుల్ చదవకనే మీరు ఖాళీ అయిపోతా ఉంది. భయం లేకుండా పోతుందంటే బైబుల్ చదవకనే. బైబుల్ చదివితే భయం గ్యారెంటీ వచ్చేస్తుంది అంతే. బైబుల్ చదవకపోతే భయం రాదు. చర్చి కూడా మనము ముగిచేసుకొని వెళ్ళిపోతాం, ఏ పనికి వెళ్ళిపోతాం. మీరు ఎందుకని అంత సంఘం ఎందుకు దిగజారిపోతా ఉందంటే చదవకనే, అంతే. నేను ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడైతే వినకనే, ఇక్కడైతే చదవకనే. వాడు వెళ్ళలేదు చెప్పిన మాట. యేసుక్రీస్తు ప్రభువును చూపిస్తామన్నా కూడా వాడికి అర్థం కాలేదు. ఇప్పుడు బైబుల్ చదవకనే మనం నా బోధ మీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ దావీదు మహారాజు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రంథకర్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, దేవుడు నేను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనం స్థిరపరచబడిందా? లిటరల్గా మాట్లాడదాం. సమూయేలు గ్రంథం అంతా ఏంటి? ఆధ్యాత్మికమైన జీవితమా లేకపోతే శరీర సంబంధమైన జీవితమా? పాత నిబంధన శరీర సంబంధమైందా ఆత్మ సంబంధమైందా? ఎందుకైతే భయపడతారు? ఏంటి? పాత నిబంధన అంతా శరీర సంబంధమైనటువంటి బోధే. శరీర సంబంధమైనటువంటి బోధ అయితే ఇక్కడ దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను అన్నాడు. స్థిరపరచాడా? దావీదు సింహాసనం ఎవరికి వెళ్ళింది? దావీదు తర్వాత దావీదు యొక్క సింహాసనము దావీదు తర్వాత ఎవరికి వెళ్ళింది? సొలొమోను మహారాజుకి వెళ్ళింది. సొలొమోను మహారాజు ఉన్నాడు ఇంకా లేడు. అయితే సింహాసనం స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడే దేవుడు. ఇక్కడ ఏంటి ఆ సింహాసనము? యేసుక్రీస్తు ప్రభువే. మనం అర్థం చేసుకోవడం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం అంతే. అది లెటర్లుగా అర్థం చేసుకుంటున్నాం. మనం ఆత్మతో దాన్ని చదవాలి, ప్రార్థనాపూర్వకంగా చదవాలి దాన్ని. అప్పుడు మాత్రమే మనకి అది అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం లేదు. ధర్మశాస్త్రం చెప్పితే యేసుక్రీస్తు ప్రభు గురించి. మమ్మల్ని మీరు ఎందుకు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఊరు అంటారు? ఇంకా అక్కడే ఉంటారు. వచ్చింది ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చింది. ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఊరు అంటే మీకు ఏం ప్రయోజనం ఉండదు. ధర్మశాస్త్రం చెప్పింది ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. మీకు అర్థం కావట్లేదు, నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి అని వాడు మాటలు చూపిస్తూ ఇంకా చదువుకుంటాను. 13-16 వచ్చిన చదువు ఉన్నాడా? ఎవరు చెప్పాడు మాట? ఆ సింహాసనాన్ని స్థిరపరుస్తాను, నేను అతనికి తండ్రిని అయ్యుందును అన్నాడు. సొలొమోనుకి తండ్రిగా ఉన్నాడా? ఏమ్మా ఉన్నాడు? ఇప్పుడు బతికి లేడు. మరి ఎవరికి? కీర్తన గ్రంథం 2:7 చదువు. ఎవరికి తండ్రిగా ఉన్నాడు? ఆయన కనబడతాడు అక్కడ. కీర్తన గ్రంథము 2:7 ఎవరికి తండ్రి అని చెప్తున్నాడు అక్కడ? వీళ్ళకి ఇశ్రాయేలుకి ఏం అర్థమైంది? నా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నాకు. ఇదంతా ఎవరి గురించి? ఆ కీర్తన రాసింది ఎవరు? దావీదు మహారాజు కదా. దావీదు కుమారుడు అయ్యాడానికి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇదంతా యేసు ప్రభు గురించే మాట్లాడుతున్నాడు. ఆయనే నా కుమారుడు, ఇంకెవరు కూడా నా కుమారుడు ఎవరిని పిలవలేదు. ఆయన ప్రవక్తలు చాలా మంది వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, మోషే వచ్చాడు, చాలా మంది వచ్చారు. అయినా కూడా వాళ్ళు ఎవరిని రాజులు వచ్చారు, ఎవరు అధికారులు వచ్చారు, ఎవరిని పిలవలేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నా కుమారుడు అని పిలిచాడు. తర్వాత ఎపిపత్రిక చూడండి ఒకసారి, 110వ కీర్తన చూడండి. ఆయన కుమారుడు అక్కడ కుమారుడుగా పిలిచాడు. ఎందుకు పిలిచాడు ఆయన్ని? చూద్దాం. 110వ కీర్తన ఎందుకు పిలిచాడు ఆయన? నా కుమారుడు అన్నాడు. ఎందుకు కుమారుడు ఆయన? చూద్దాం. 114 తొందరగా. అయితే మెల్కీసెదెకు క్రమము చొప్పున ఎవరంట? నీవు అనే పదం ఉపయోగించాడ. నీవు నిరంతరం ప్రధాన యాజకుడివే. అలా ప్రధాన యాజకుడు నిరంతరం చేశాడు ఆ యాజకత్వాన్ని? లేదు, వాళ్ళకి షిఫ్ట్లు అంతే కదా. మనం మత్తయి సువార్త ప్రకారం, లూకా సువార్త ప్రకారం మనం చూస్తే జకర్యా తన తరగతి చొప్పున క్రమము చొప్పున యాజకత్వం చేయడానికి లోపలికి వెళ్ళాడు అన్నాడు. అంటే వాళ్ళకి ఒక సమయం ఉంటుంది. కానీ ఈయన నిరంతరం ఒకడే
మరి ప్రధాన యాజకత్వం జరిగిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలంతా షిఫ్ట్లు, అల్లవాడు ఒక రోజు, ఈ గోత్రం కూడా ఒక రోజు, ఈ గోత్రంలో నుంచి ఫలాని సంతతి వారు ఫలాని రోజు పోయి యాజకత్వం చేయాలి. కానీ నేను చూపించే వ్యక్తి, నిరంతరం యాజకత్వంగా చేసే వ్యక్తి, మరి వాడు గొప్ప ఏడు గొప్ప? అర్థవంతులు చెప్పేది. యేసుక్రీస్తు ప్రభు గొప్ప, లేకపోతే మీకు ప్రధాన యాజకుడు గొప్ప అని అడిగినప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కాక దుష్టత్వంలో ఉన్నారు, నష్టం కలిగించే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొక మాట చదివి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక, గలతీ సంఘానికి రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 23-26 వచనాలు చదవాలి. ఇప్పుడు దాకా ఏం చూపించి అంటే నిరంతరం యాజకుడు ఈయనే, ఎలా ఈయనో చూపిస్తున్నాడు అక్కడ. చూద్దాం. కాబట్టి మనము విశ్వాసం అంటే మీరు నేను చెప్పేదాన్ని వినినందువల్ల మాత్రమే, అది అక్కడ విశ్వాసం అంటే ఏంటంటే నేను చెప్పేది వినినప్పుడు మాత్రమే మీరు చదవ నుంచి బయటకు వస్తారు, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అని అక్కడ చెప్తా ఉన్నాడు. అందుకని ఆయన చూపిస్తూ మీరు ఆత్మీయ ఎదుగుదల ఎందుకు లేకపోయింది అంటే కారణము ఏంటంట, నేను చెప్పిన విషయాలు మీరు వినడం లేదు, నేను చెప్పిన విషయాలు మీరు చేయడం లేదు, అందుకనే మీరు ఏమైపోయారు? మందులైపోయారు. వింటున్నారా? వింటే ఏది మీలో అభివృద్ధి? సంగమా, చివరి మాటలు ఇవన్నీ. సంగమా ఏది? విన్నదానికి ఫలితం ఏది? ఫలితం లేకుండా ఏ చెట్టు కూడా ఎదగదు, ఫలితం ఉండాల్సిందే. ఆ చెట్టు ఎదగాలి అంటే మీరు ఫలభరితంగా ఉండాలి, దానికి మంచి ఆహారం పెట్టాలి, మంచిగా నీళ్లు పోయాలి, దానికి సమయానికి ఏం అందించాలో అది అందించాలి. అలాంటి అందింపు కలిగినటువంటి చెట్టు మాత్రమే ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు అనే విషయాన్ని తెలియపరుస్తూ మనం పరీక్ష చేసుకునేదానికి ఇది ఒక అవకాశం. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం, మనం కూడా ఫలిస్తున్నామా లేదా